మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. అందరికీ శుభాభినందనలండి. ఓం శ్రీ గురుభ్యో నమః. మనం ఆగస్టు మాసంలోకి అడుగుపెట్టేశాం. ముందుగా మేషరాశి వాళ్ళ ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం. ముందు అసలు మేషరాశి వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే, వీళ్ళు ఒక ఫైర్ బ్రాండ్ లాగా, ఒక ఉత్సాహము, ఎందులోనైనా సరే ముందుండాలనే తపన వీళ్ళకి చాలా సొంతం. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం చూస్తే అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు అంటే చూ, చే, చో, లా అనే అక్షరాలతో పేరు మొదలయ్యేవారు. అలాగే భరణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు అనగానే లీ, లు, లే, లో అనే అక్షరాలతో పేరు మొదలయ్యేవారు. కృత్తికా నక్షత్రంలో మొదటి పాదం అనగా ఆ అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఈ మేషరాశి కిందకి వస్తారు. ఈ రాశి వారికి జీవితంలో ఎప్పుడూ ఒక విధమైన ఉత్సాహంతో ఉంటారు. మేషరాశి వారు సహజమైన నాయకత్వ లక్షణాలు, ఏ పనికైనా ముందుండి నడిపించడం, బాధ్యత తీసుకోవటము, కొత్త విషయాలను ప్రారంభించడంలో మీరు ఎప్పుడూ ముందుంటారు. మీరు ఎటువంటి సవాళ్ళనైనా ఎదుర్కోవడానికి వెనుకడరు. కష్టమైన పరిస్థితుల్లో కూడా ధైర్యంగా ముందుకు సాగటం మీ ప్రత్యేకత. భయం అనేది వీరికి దరిదాపులకి రాదు. మేషరాశి వాళ్ళు చాలా నిజాయితీగా ఉంటారు. మనసులో ఒకటి పెట్టుకుని బయటగా ఒకటి మాట్లాడే మనస్తత్వం వీళ్ళకి నచ్చదు. ఏదైనా విషయాన్ని సూటిగా స్పష్టంగా చెప్పాలనుకుంటారు. వీరిలో శక్తి సామర్థ్యాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఏ పని చేపట్టినా ఎంతో ఉత్సాహంతో వేగంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. నిరంతరం చాలా యాక్టివ్గా ఉండటానికి ప్రాథమికంగా ఇష్టపడతారు. ఇక అసలు విషయానికి వస్తే 2026 ఆగస్టు నెలలో మేషరాశి వారి జాతక చక్రంలో గ్రహ స్థితిగతులు చాలా ఆసక్తికరంగా మారబోతున్నాయి. ఈ నెలలో రాహు ఏకాదశి భావంలో 11వ స్థానంలోను, కేతువు 5వ భావంలో 5వ స్థానంలోను, బృహస్పతి చతుర్థంలో 4వ స్థానంలోను, శనిదేవుడు ద్వాదశ రాశిలో అంటే వ్యయంలోనూ కొలువై ఉన్నారు. ఈ గ్రహాల కలయిక వల్ల ఈ ఆగస్టు నెల మీకు ఒక రోలర్ కోస్టర్ లాగా అప్ అండ్ డౌన్స్తో ఉత్కంఠభరితంగా సాగుతుంది. మీ ఆర్థిక స్థితి గురించే మాట్లాడుకుంటే, ఏకాదశి స్థానంలో ఉన్న రాహువు మీకు నిరంతరంగా డబ్బు వచ్చే మార్గాలు అంటే లాభస్థానంలో ఉన్నారు కాబట్టి ఆదాయానికి డోకా లేదు, డబ్బు వస్తూనే ఉంటుంది. కానీ 12వ ఇంట్లో ఉన్న శనిదేవుడు ఊరుకుంటాడా? ఆయన మీ ఖర్చులు అమాంతరం పెంచేస్తూ ఉంటాడు. అంటే ఒక డబ్బు నెలలాగా వస్తున్నప్పటికీ నెలలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశం అయితే సూచించాలి. ధైర్య సాహసాలతో ఎందు ముందుకు పోదామని చూసినా ఏదో ఒక రూపంలో ధనవ్యయము అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ ఎక్కువ పడుతూ రిస్క్ తీసుకుంటే దెబ్బ తగులుతుందేమో అనిపించే పరిస్థితికి వస్తారు. వ్యాపార రంగాల గురించి చూస్తే ఉద్యోగం చేసేవారికి నెల పని ఒత్తిడి మామూలుగా ఉండదు. విపరీతమైన కష్టాలు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. కానీ మీకున్న యాక్టివిటీతో అవన్నీ జయిస్తారు. పై అధికారుల మద్దతు మీకు ఉంటుంది ఎల్లప్పుడూ. సహోద్యోగులు చిన్నపాటి అభిప్రాయ భేదాలు కలుగుతాయి కాబట్టి సహోద్యోగులతో వాళ్ళకి దూరంగా ఉండండి. ఆఫీసర్తో అనుకూలంగా ఉండండి. 10వ ఇంటి అధిపతి అయిన శని 12వ ఇంట్లో ఉండటం వల్ల మీకు ఆఫీసు పనుల మీద ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి లేదా ఏకంగా విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా దీనివల్ల పాజిటివ్గా వస్తాయి. ఆగస్టు 5వ తేదీన బుధుడు మీ చతుర్థ భావంలో, తర్వాత 22వ తేదీన 5వ భావంలో మారటం వల్ల కెరీర్లో కొన్ని కుదుపులు ఉంటాయి. నెలాఖరులో ఉద్యోగం మారాలి అనుకునే వారికి మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త అవసరం. కొత్త భాగస్వామ్యాలను మొదలుపెట్టే ముందు 1కి 2 సార్లు ఆలోచించండి. మిత్రులతో కలిసి చేసే వ్యాపారాల్లో లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారం చేసేవారికి ఈ నెల కాస్త మందకొడిగా సాగుతుంది. వ్యాపార భాగస్వామ్యాలతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. కనుకేంటంటే భూమి లేదా రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన వారు మాత్రం చక్కగా పండగ చేసుకోవచ్చు. ఎందుకంటే 2026 ఆగస్టు నెలలో భూ సంబంధమైన వ్యవహారాలు చాలా ఈజీగా పరిష్కారం అవుతాయి. ఈ నెల ఒక మంచి యోగకాలంగా కూడా నడుస్తుంది. సహజంగా మీ మాటలు బాగా చలామణి అయ్యేటువంటి ఎవరైనా క్రీడాకారులు స్పోర్ట్స్ రంగంలో ఉన్నారో, మీడియా రంగంలో ఉన్నారో, పని ఒత్తిడి వల్ల గ్రహాల ప్రభావం వలనో మీకు అప్పుడప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా ఏ పని చేయాలనే స్తబ్దతలాగా వస్తుందంటే ఏం చేస్తానులే అవుతుందా కాదనేది. కానీ దాన్ని మీ ఓపికతో జయిస్తారు. జీవితంలో ప్రేమ వ్యవహారాల గురించి మాట్లాడుకుంటే, ఇంట్లో బృహస్పతి 4వ ఇంట్లో ఉండటం వల్ల చాలా శాంతియుతంగా వాతావరణం ఉంటుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఆగస్టు 12 తర్వాత బృహస్పతి ఉచ్చ స్థితికి చేరడం వల్ల
ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగటం కానీ, బంధువుల రాక కానీ, మీ తల్లిగారి ఆరోగ్యం మెరుగవుతుంది, తండ్రి గారికి కూడా పని భారం పెరుగుతుంది. చక్కగా అందరూ అక్క చెల్లెలతో మాట విభేదాలు వచ్చినప్పటికీ కూడా అందరూ కలిసి ఎంజాయ్ చేసేటువంటి అకేషన్ అయితే ఆగస్టులో వస్తుంది. అలాగే గృహ మార్పులు కూడా ఉండే అవకాశం సూచించక తప్పదు. తెలిసిన వారు లేదా దగ్గర వారి నుంచే మీకు వ్యతిరేకతలు ఏర్పడతాయి. మీ కొలీగ్స్తో ఎక్కువగా జాగ్రత్తగా ఉండి, ముఖ్యంగా ఆడవాళ్ళతో. చిన్న మాట జారినా పెద్ద గొడవలు అయ్యే అవకాశం ఉంది. ఇక ప్రేమలో ఉన్న వారికి నెల కొంచెం గడ్డుకాలంగా ఉంది. పంచమంలో కేతు ఉండటం వల్ల ప్రేమికుల మధ్య అపార్థాలు, ఒకరి మీద ఒకరు అనవసరమైన అనుమానాలు సృష్టించుకునే విధంగా ఉంది. ఆగస్టు 17న సూర్యుడు కూడా 5వ ఇంట్లోకి రావడం వల్ల ఇద్దరి మధ్య ఈగోలు పెరుగుతాయి. పెళ్ళైన వారికి కూడా జీవిత భాగస్వామితో, స్పౌస్తో కొంచెం ఇబ్బందులు, చికాకులు కలిగే అవకాశం ఉంది. ఇక మీ ఆరోగ్యం విషయానికి వస్తే మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. రవి, శుక్రుడు, కేతువుల స్థానాల వల్ల మీ రోగనిరోధక శక్తి కొంచెం సన్నగిల్లుతుంది. కాళ్ళు నొప్పులు, దెబ్బలు తగలటము, ఐ సంబంధమైన రిలేషన్లు కొంచెం ఎలర్జీ కలగటం, కడుపుకు సంబంధించిన సమస్యలు, అజీర్ణ, ఎసిడిటీ, కొలెస్ట్రాల్ పెరగడం లాంటివి కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఈ నెలంతా బయట ఫుడ్కి, జంక్ ఫుడ్కి, నిల్వ ఉంచిన పదార్థాలు పూర్తిగా అవాయిడ్ చేయటం మేలు. నీళ్లు ఎక్కువగా తాగండి. విద్యార్థులకు కూడా ఈ నెల మీద ఏకాగ్రత కుదరక చాలాసార్లు సవాళ్లుగా ఎదుర్కొంటారు. కాబట్టి కష్టపడి చదవటం ఒకటే మీకు శ్రీరామ రక్ష. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం మాత్రం వద్దు. ఈ నెలలో ఒత్తిడి వల్ల అలసట, తలనొప్పి, చికాకు కలగకుండా ఉండడం కోసం యోగా, వీలైతే యోగా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి, వాకింగ్ చేయండి. దానివల్ల ఫిజికల్ ఫిట్నెస్ కొంతవరకు ఏర్పడుతుంది. ఇన్ని సమస్యలు, ఒడిదుడుకులు ఉన్న ఆగస్టు నెలలో మీరు ప్రశాంతంగా ఉండి సక్సెస్ అవ్వాలంటే కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. అంటే గుడిలో ఎర్రటి త్రికోణ ఆకారంలో ఉండే జెండాను దానం చేయడం కానీ, వినాయకుడి గరికను సమర్పించడం కానీ దుర్వాయుగ్నం. అలాగే సూర్య భగవానుడికి అర్ఘ్యం, జలం అర్పించడం కానీ, మీతో పాటు పురాతన జ్యోతిష గ్రంథాలు చెప్పినట్లుగా సోమవారాలందు శివుకి పంచామృత అభిషేకము, మారేడు పత్రితో పూజలు, ప్రదక్షిణలు చేయడం కూడా చాలా శివానుగ్రహానికి అనుకూలంగా ఉంటుంది. మీకు 12లో ఉన్న శని ప్రభావం తగ్గాలంటే శనీశ్వరులకు శనివారాలందు జమ్మిపత్రితో పూజ చేసినట్లయితే, నువ్వుల నూనెలతో అభిషేకం చేసినట్లయితే, నల్లని వస్తువులు, చెప్పులు, పత్తి లాంటివి ఎవరికైనా దానం చేసే అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా చేయండి. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రదక్షిణాలు, తులసి దళాలతో స్వామికి అర్చన, దద్దోజనం లాంటివి నివేదన సమర్పించడం భక్తులందరికీ చాలా మంచిది. ఆర్థిక సమస్యలు, కోర్టు వ్యవహారాలంటి సమస్యలు ఇట్టే తీరిపోతాయి. ఆడవారి వాళ్ళ కుటుంబంలో వచ్చే గొడవలు తగ్గాలంటే శుక్రవారాలందు దుర్గాదేవికి ప్రదక్షిణ చేయడం కానీ, లలితా సహస్రనామం కనుక వస్తే చక్కగా రోజు అది పారాయణ చేసుకోవడం కానీ చాలా మంచిది. మీకు ఏవైనా పెళ్లి సంబంధాలు సెట్ అవ్వకపోయినా, ఇంట్లో పిల్లల చదువులు సాగకపోయినా చక్కగా హనుమత్ ఉపాసన కానీ, హనుమత్ మంగళాష్టకం కానీ, హనుమంతుడికి ఆగపూజలు చేయించడం కానీ, వివాహ సమస్యలు ఖచ్చితంగా తీరుతాయి. వాళ్ళ చేత 40 రోజులు ప్రదక్షిణ చేయించి మీరు పూజ చేస్తే కూడా తగ్గుతాయి. అంటే ఏంటంటే మీ పిల్లల చదువు మరియు వివాహ కార్యక్రమాలు తప్పకుండా సఫలీకృతం కావడానికి ఇది ఒక చిన్న రెమెడీ. అలాగే మీ పనిలో మీరు నిజాయితీగా ఉంటే ఆగస్టు నెలలో మీకు ఎన్నో అద్భుతాలను పరిచయం చేసేటువంటి అవకాశం ఉంది. కనుక మీరు చక్కగా ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైనటువంటి ఈ శ్రావణ మాసం రాబోతోంది. ఆషాఢం కూడా కొంత మాసం ఉంది కాబట్టి ఆషాఢ శ్రావణాలు మీకు బాగా కలిసి రావాలని, ఆగస్టు మాసం అంతా దిగ్విజయంగా కలగాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ మేషరాశి వాళ్ళకి ఆల్ ది బెస్ట్.